హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 6 అయింది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మన ఆడవాళ్ళం చేసే మొదటి పని ఇంటి ముందు ఊడ్చుకోవటం, ముగ్గు పెట్టుకోవటం. నేనైతే నైటే ఊడ్చేసానండి. నైటే ఊడ్చి గచ్చు మొత్తం నీట్గా కడిగేశాను. ఇప్పుడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటి ముందు కొంచెం నీళ్లు చల్లేసి ముగ్గు వేస్తాను. నేను ఎప్పుడు చెప్తాను కదండి, పొడి నేల మీద ముగ్గు వేయకూడదంట అని. పొరపాటున నేను ఎప్పుడన్నా పొడి నేల మీద ముగ్గు వేసాను అనుకోండి, మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి పొడి నేల మీద ముగ్గు వేయకూడదు, అలా వేస్తే మంచిది కాదు, కొంచెం నీళ్లు చల్లి ముగ్గు వేయి అని చెప్తారు. ఇంకా ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాళ్ళ చేత పద్దాకలు చెప్పించుకోవడం ఎందుకండి. ఒకసారి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి కదా. వాళ్ళు తెలిసే కదా అన్నీ చెప్పేది, మనకు తెలియనప్పుడు చెప్తూ ఉంటారు. ఇంకా అవి తెలుసుకొని పాటించడం ముఖ్యం కదా. అందుకోసమయ్యి ఇంకా కొంచెం నీళ్లు జీలకరిచ్చేసి ముగ్గు వేస్తున్నాను. బయట ముగ్గు వేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఇంకా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా కనీసం ఇంట్లో నుంచి బయటకి తొంగి చూడటానికి కూడా ఉండదండి. స్కూల్కి వెళ్ళేదాకా పని మొత్తం హడావుడిగా ఉండిద్ది. ఉరుకులు పరుగులు, కూరగాయలు కట్ చేయటం, టిఫిన్ చేయటం, అన్నం పై మీద పెట్టేయటం అని అసలు పనులు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తేనే మనకు ఒక్క నిమిషం అనేది గ్యాప్ వచ్చేది. లేదనుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా పని మొత్తం హడావుడిగానే ఉండిద్ది. ఇంకా ముగ్గు కూడా చాలా సింపుల్గా వేసేస్తున్నానండి. ఇస్తరాకు ముగ్గు వేస్తున్నాను, పెద్ద ఇస్తరాకు. మేమైతే దీన్ని పెద్ద ఇస్తరాకు ముగ్గు అంటాము. ఇంకొక ఇస్తరాకు ఉండిద్దండి, చిన్న ఇస్తరాకు, దాన్ని అయితే చిన్న ఇస్తరాకు ముగ్గు అంటాము. ఇదైతే 5 చుక్కలు, మధ్య 3 వచ్చేదాకా. ఈ ముగ్గు అయితే వేయటానికి సింపుల్గా ఉండిద్ది, చూడటానికేమో కొంచెం పెద్ద ముగ్గులాగా అందంగా అనిపించుద్ది. అందుకని ఎక్కువ శాతం ఈ ముగ్గు కూడా వేస్తూ ఉంటాను. నా వీడియోలు చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసి మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో చెప్తున్నాను అనుకోండి, వీడియో కొంతమంది లాస్ట్ దాకా చూడరు కదా, అందుకని తెలియదు కదా, వాళ్ళ కోసం చెబుతున్నాను. వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియోస్ ఎలా ఉన్నాయి, నచ్చినవా లేదా అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఈరోజు ఉదయం మాత్రం వాతావరణం చాలా చల్లగా ఉందండి. మబ్బు పట్టినట్టుగా ఉంది. అందుకని వీడియో కూడా అంత క్లియర్గా కనిపించట్లా, మబ్బు మబ్బుగా ఉంది. ఇంకా మధ్యాహ్నం అయితే వర్షం వచ్చిద్దో మరి ఎండ వచ్చిద్దో కూడా తెలియదు. ఒక్కోసారి ఉదయం పూట చల్లగా ఉండిద్దా, మళ్ళీ కొంచెం ఎండబడ్డ తర్వాత ఎండ అనేది మామూలుగా రాదండి, ఫుల్గా వచ్చేసిద్ది. వర్షాలు పడితేనేమో ఫుల్ వర్షాలు, లేదనుకోండి ఫుల్ ఎండ. అసలు ఎండ మామూలుగా ఉండట్లేదండి. ఎండ, గాలి. ఎండాకాలంలో ఎలా ఎండ వచ్చిద్దో అలా ఎండ వస్తుంది. ఇంకా నేనైతే ఇంటి ముందు సింపుల్గా ఇస్త్రాకు ముగ్గు వేశాను. ముగ్గులో పిండి కలపలేదండి, అందుకే తెల్లగా లేదు. పిండి వేపించుకొచ్చి పిండి కలపాలి. పిండి కలిపితే ముగ్గు అనేది తెల్లగా ఉండిద్ది. మనకు ముగ్గు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చినట్టుగా ఉండిద్ది. ఇప్పుడు ముగ్గు రేటు చాలా ఎక్కువగా ఉంది కదా, కొంచెం పిండి కలుపుకున్నాం అనుకోండి, ముగ్గు కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలో వచ్చేసిద్ది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి. ఒక పొయ్యి మీద మా అబ్బాయికి అయితే రైస్ పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద వాడి స్నానానికి ఇంక ఇదిగోండి వేడి నీళ్ళు పెట్టేశాను. పొయ్యి ముట్టించబోయే ముందు పొయ్యి మాత్రం ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్గా తుడుస్తానండి. మామూలుగా నీళ్లు చల్లేసి అలా అయితే తుడవను, కానీ ఇంకేదన్నా మెతుకులు కానీ ఏమైనా డస్ట్ ఉండిద్దని ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే మాత్రం చపాతీలు చేస్తున్నానండి. నిన్న దోశలకి బియ్యం నానబోద్దాం అనుకున్నాను, అంతే మర్చిపోయాను. ఈరోజు ఏం టిఫిన్ చేయాలో అర్థం కాల. నిన్నైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. రోజు రైస్తో టిఫిన్ చేసామంటే ఇంకా మా వాడు గోల గోల చేస్తాడు. అందుకని ఈరోజు చపాతీలు చేస్తున్నాను. ఉప్మా అయితే మా ఇంట్లో అస్సలు తినరండి, ఎప్పుడో ఒకసారి చేస్తా, ఇంకా తప్పదు. ఇంట్లో చేయటానికి ఏమీ లేవు అనుకున్నప్పుడే ఉప్మా చేస్తా, కానీ లేదనుకోండి ఉప్మా అనేది ఎక్కువ అసలు మా ఇంట్లో ఉండదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చపాతీలు చేయాలంటే మాత్రం నాకు చాలా కష్టంగా, చాలా రిస్క్గా అనిపించిద్ది. ఇంకా పెద్ద పెద్ద చపాతీలు చేస్తున్నానండి. మనిషికి ఒకటి అలా తినొచ్చులే అని 4-5 చపాతీలు చేస్తున్నా. చాలా పెద్దవి చేస్తున్నాను. ఇలా త్వరగా పని అవ్వాలనుకుంటే ఇలా పెద్ద పెద్ద చపాతీలు చేసుకోండి, మనకు త్వరగా పని అయిపోయిద్ది. కాలటానికి కూడా కొంచెం టైం పట్టిద్ది కాబట్టి చపాతీలు చేసుకుంటా ఇలా కాల్చుకుంటా ఉండొచ్చు. ఇంత పెద్ద చపాతీలు అయితే మనిషికి ఒక్క చపాతీ అయితే సరిపోయిద్దండి. లేదనుకోండి పొలం పనికి వెళ్ళే వాళ్ళైతే ఇంకా 2 చపాతీలు తింటే అయితే సరిపోయిద్ది.
4-5 చపాతీలు చేసుకుంటే చాలండి, అంతకంటే ఇంకెక్కువ అవసరం ఉండదు. పెనం మీద కాల్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. పెద్ద చపాతీ కదా, మధ్యలో కాలిద్ది, చుట్టుపక్కలనేమో పచ్చిగా ఉండిద్ది. అందుకని చూసుకొని జాగ్రత్తగా అంచుల వైపు కూడా కాల్చుకుంటూ ఉండాలి. ఇంకా కూర అయితే మాత్రం దొండకాయ టమాటా కూర చేశానండి. ఇంకా చపాతీల్లోకి, రైస్లోకి అన్నిట్లోకి ఉపయోగపడిద్దులని ఈ కూర చేశాను. పిల్లలైతే మొక్కలు తినరు, వాళ్ళు ఇంకా గుజ్జులాగా చేస్తాను కదా, ఆ గుజ్జు చారు అవి పోసుకొని తింటారు. ఇంక ఈరోజైతే చేనుకి వెళ్తున్నానండి. చేనుకెళ్ళే విషయం అయితే నాకు తెలియదు. టిఫిన్ చేసేటప్పుడు మా ఆయన చెప్పాడు, ఈరోజు చేనుకి కూలోళ్ళు వస్తున్నారు, చేనుకి వెళ్ళాలని. ఇంకేం చేస్తాం, అప్పుడప్పుడు అన్ని పనులు కావాలంటే కావు కదండి. అందుకని చెప్పేసి చపాతీలు చేశాను, కూర కూడా చేశాను కదా ఆల్రెడీ. ఇంకా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంకా చేనుకి వచ్చేసానండి. చేనుకి టిఫిన్ కూడా తినకుండానే వచ్చాను. టిఫిన్ ఒక బాక్స్లో పెట్టుకొని వచ్చి చేనుకి వచ్చిన తర్వాత తిన్నాను. ఇంక ఇదిగోండి, ఇదే మా పత్తి చేను. చేలో కలుపు తీస్తున్నాను. కలుపు చూడండి ఎలా ఉందో, అంతా పెద్ద పెద్ద కలుపు, పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. గట్లాంటి కలుపు కూడా గట్టిగా ఉంటుంది అట్టుంది. కలుపు చాలా గట్టిగా ఉందండి, బలవంతాన తీయాల్సి వస్తుంది. వర్షం పడి చాలా రోజులు అవుతుంది కదా. ఇంకా వర్షం పడ్డప్పుడు నేల అనేది బాగా బండలాగా అయిపోయి కలుపు తీయటానికి రావట్లేదు. ఒక్కొక్కసారి అయితే మెత్తగా వచ్చేసిద్ది, మనం మొక్క ఇలా పట్టుకోగానే ఊడొచ్చేసిద్ది. ఇప్పుడు మాత్రం లిక్కితో ఎంతసేపు దూకినా సరే రావట్లేదండి, చాలా లేట్ అవుతుంది. ఇదిగోండి, ఇదే మా పత్తి చేను. మా చేను, మా చేల పక్కల వాళ్ళ చేలు, ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. బాగా పచ్చగా ఉన్నాయి కదా చేలు. ఇప్పుడు ఒక వర్షం పడితే చాలండి. వినాయక చవితి అప్పుడు వర్షం పడ్డది కదా, వర్షానికి చేలన్నీ బండలాగా అయిపోయినాయి. ఇప్పుడు ఒక వర్షం పడితే చాలకు మంచిదంట. మిరపదాట్లకు కానీ పత్తి చేలకు కానీ ఒక వర్షం పడితే చాలు, మొక్కలు అనేవి చాలా బాగుంటాయి. చేలో కలుపు కూడా బాగా పెరిగిందండి, పత్తి చెట్లు అంత పెరిగింది కలుపు. ఇంకా తీపిద్దాంలే, కొంచెం పెద్ద మొక్కలు అయిన తర్వాత అయితే కలుపు తీయటానికి ఈజీగా ఉండిద్దండి. చిన్న మొక్కలు అనుకోండి, కొంచెం కలుపు తీయాలంటే కష్టంగా ఉండిద్ది. మనం ఒంగోని కలుపు దూకుతూ ఉంటాం కదా, అలా తీయటానికి కష్టంగా అనిపించిద్ది. అందుకనే పెద్ద మొక్కలు అయిన తర్వాత తీస్తున్నాము. ఇప్పుడు తీసామనుకోండి, ఇంకా మళ్ళీ తీయాల్సిన అవసరం ఉండదు. పత్తి మొక్కలు పెద్దవైపోతాయి కదా, ఇంకా కలుపు అనేది రాదు. మనకి గట్లుంటే చూడండి, గట్లంపటి తీసుకుంటే చాలు, ఇంకా తర్వాత పత్తి అనేది వచ్చేసిద్ది. మనం కలుపు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పత్తి చేలల్లో కూడా మేము 2 సార్లే కలుపు తీస్తామండి. ఫస్ట్ మొక్కలు వేసినప్పుడు గట్లంపటి కలుపు తీస్తాము, తర్వాత ఇంకోసారి చేలల్లో గట్లలో తీస్తాము, మళ్ళీ ఇంకొకసారి తీస్తాము, 2 సార్లు తీస్తాము. మూడోసారి ఏమో గట్లంపటి తీస్తామండి. ఇప్పుడు గట్లంపటి అయితే ఎవరు తీయట్లేదు, అందరూ గడ్డి ముందే కొడుతున్నారు. మా చేలో కూడా ఎప్పుడూ అంత ఎక్కువ కలుపు ఉండదండి. మా ఆయన చేను చూడటానికి వెళ్ళినప్పుడల్లా ఇంకా కనిపించిన మొక్కలన్నీ పీకేస్తూ ఉంటాడు. ప్రతిరోజు చేను చూడటానికి వెళ్ళినప్పుడల్లా ఇలా కలుపు మొక్కలన్నీ పీకేస్తూ ఉంటే ఎక్కువ కలుపు అనేది రాదు. ఇంకా ఏదో ఎక్కువ అయింది, మనం తీయటానికి వీలు కాదు అనుకున్నప్పుడు కూలోళ్ళని పిలుస్తాము. ఈరోజైతే 2 కూలోళ్ళే వచ్చారండి, ఎక్కువ మంది కూడా లేరు. వాళ్ళకు తోడు నేను వెళ్ళాను, మా ఆయన ఉన్నాడు, ఇంకా మేమైతే సరిపోయింది. ఇంకా కలుపు తీసే వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు తీసుకురావడానికి వచ్చానండి. మంచినీళ్ళ క్యాన్ ఏమో చేనికి ఇటువైపున ఉంది, కూలి వాళ్ళేమో చేనికి అటువైపున గనాన ఉన్నారు. ఇంక ఇదిగోండి, ఇటువైపున చెట్టు ఉంది, వేప చెట్టు, పెద్ద చెట్టు ఉంది. చెట్టు కింద పెట్టాను. చెట్టు కింద పెట్టామనుకోండి, నీళ్ళు అనేవి వేడవ్వకుండా ఉంటాయి. అసలే పొలం పనులు చేసేటప్పుడు మంచినీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. నీళ్లు వేడైనవి అనుకోండి, అస్సలు తాగలేము, మనం పని అనేది చేయలేదు. అందుకని నీళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాము. ఇంకా చెట్టు కింద పెట్టాం కదండి, నీళ్ళు అనేవి చల్లగా ఉంటాయి. మేము చేను నుంచి ఇంటికి వచ్చేదాకా నీళ్ళు అనేవి చాలా చల్లగా ఉంటాయి.
ఇంకా ఇద్దరు కూలి వాళ్ళకి క్యాన్ తీసుకొని ఇంకా దరికి వెళ్ళటం ఎందుకులే అని ఇంక ఇదిగోండి ఒక బాటిల్ ఉంది, బాటిల్లో పోసుకుంటున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వాటర్ పోయాలంటే కష్టంగా ఉంది, అందుకనే వాటర్ అనేవి పక్కకు పోతున్నాయి. ఈరోజు చేనుకు వస్తాను అనుకోలేదు కదండి, సడన్గా వచ్చాను, అందుకనే ట్రైపాడ్ ఏమీ సెల్ఫీ స్టిక్ ఏమీ తెచ్చుకోలేదు. ఎండ మాత్రం బాగా కాస్తుందండి. ఉదయం పూట అయితే చల్లగా ఉంది, కానీ మేము నిద్ర లేచినప్పుడైతే వాతావరణం చల్లగా ఉండి ఈరోజు వర్షం వచ్చిద్దేమో మబ్బు పట్టినట్టు ఉంది అనుకున్నాను. ఇంక ఇప్పుడు మాత్రం ఎండ మామూలుగా కాయట్లేదు. అరగంటకు మంచినీళ్ళు తాగుతున్నారు. అంత ఎండగా వస్తుంది, అన్ని వాటర్ ఎక్కువ తాగుతున్నారు. పొలం పని చేసేటప్పుడు వాటర్ ఎక్కువగానే తాగుతారులేండి. వాటర్ ఎక్కువ తాగలేదనుకోండి అస్సలుగా పని చేయలేదు. ఇంకా ఆ ధరణ కూలోళ్ళు ఉన్నారని చెప్పాను కదండి, ఇంకా వాళ్ళకి తీసుకొని వెళ్ళాలి. ఈ వాటర్ ఇద్దరే కాబట్టి ఇద్దరికి సరిపోతాయి. ఈ క్యానులు మాత్రం జాగ్రత్తగా పెట్టేసుకోవాలండి. మూత సరిగ్గా పెట్టలేదనుకోండి ఇందులో నలకలు పడతాయి, చీమలు కానీ ఏమన్నా వచ్చినాయి అనుకో మళ్ళీ మనం వాటర్ తాగటానికి ఉండదు. అందుకనే క్యాన్ అనేది జాగ్రత్తగా పెట్టేస్తున్నాను. టిఫిన్ తెచ్చుకున్నానని చెప్పాను కదండి, ఇంకా చేనికి రాగానే ముందు టిఫిన్ తినేసి తర్వాతే ఇంకా పని చేశాను. ఇంక ఇది కూడా చపాతీలు చేశాను కదా ఇంటి దగ్గర, చపాతీలు దొండకాయ టమాటా కూర తెచ్చుకొని చక్కగా తినేసాను చెట్టు కింద కూర్చొని. ఇలా చేనుకు వచ్చి చెట్టు కింద కూర్చొని తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఇంటి దగ్గర అయితే మనకు సరిగ్గా తినాలనిపించదు, చేలో అయితే మనం పచ్చడి వేసుకొని తిన్నా కారం వేసుకొని తిన్నా కూడా అమృతం తిన్నట్టు ఉండిద్దండి. అంత బాగుండిద్ది చేనుకు వచ్చి మాత్రం అన్నం తింటే. ఇంకా నేనైతే ఇప్పుడు వాటర్ తాగుతున్నాను. వాటర్ తాగేసి ఇంకా అటువైపున కూలి వాళ్ళు ఉన్నారని చెప్పాను కదండి, ఇంకా వాళ్ళకు వాటర్ తీసుకెళ్తా. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.